శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరిపూర్ణానంద స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఊహించని విధంగా రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చారు స్వామీజీ. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ నిర్ణయిస్తే పోటీ చేస్తానని ప్రకటించారు. బీజేపీ అధిష్టానం తన అభ్యర్థనను స్వీకరిస్తుందని భావిస్తున్నానన్నారు పరిపూర్ణానంద. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒక ఎంపీ క్యాండిడేట్ గా నిలబడి పోటీ చేయాలనేటువంటి ఆలోచనని వ్యక్తం చేశాను. భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి, అలాగనే రాష్ట్ర కార్యవర్గానికి, అందరికీ కూడా వారందరూ ఆలోచించి తప్పకుండా ఆ ప్రకటన తెలియజేస్తారని కూడా ఆశిస్తాను. ఎందుకు ఇది ఆవశ్యకత అంటే, ఇక్కడ నేను అనేటువంటిది ఒక వ్యక్తి ప్రధానం కాదు. నా యొక్క గెలుపు వల్ల ఖచ్చితంగా భారతదేశము ఏదైతే ఈ రోజు మనకు కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నామో, ఢిల్లీలో హిందూపురం తాలూకా ఆవశ్యకతలన్నీ వారికి తెలియచెప్పి, వారికి ఇది కమ్యూనికేట్ చేసి ఈ హిందూపురం యొక్క అభివృద్ధికి సంపూర్ణంగా తోడ్పడే దిశగా, అలాగనే ఇక్కడ దేవాలయాలు, మాన్యాలన్నీ కూడా మాయమైపోతున్నాయని విన్నాను. ఉదాహరణకు పెనుకొండలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క భూమి 5 ఎకరాలు, అది సరిగ్గా కనుక సద్వినియోగం అయితే నెలకి 50 లక్షలు ఆ దేవస్థానానికి వస్తుంది. నాకు హిందూపురం అనగానే భారతదేశంలో హిందూ అనే ఒక శబ్దంతో కూడుకున్నటువంటి ఊరు ఇది ఒక్కటే. కాబట్టి నా మనస్సును ఆకర్షించింది. నేను కూడా మొట్టమొదటి రథయాత్ర చేసినప్పుడు హిందూపురం వేదిక ప్రారంభించాను, కదిరి నుండే ప్రారంభించాను. కాబట్టి నా మనస్సు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉండి గెలిచి ప్రజల యొక్క మనోభావాలకి అద్దం పట్టేలా ఢిల్లీలో దీని గురించి చెప్పాలనేటువంటి ఆలోచన ఉంది. తప్పకుండా వారి యొక్క